గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు గురువారం భువనగిరి ఎంపీడీఓ చిలుకూరి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. భువనగిరి మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు 294 వార్డులకు గాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డిసెంబర్ 14న ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్లు వివరించారు. మండలంలో 11 క్లస్టర్లలో నామినేషన్ స్వీకరణకు ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం మండలంలో 43,787 మంది ఓటర్లకు ఓటు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని, మధ్యాహ్నం లంచ్ తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సర్పంచ్ అభ్యర్థి 1,50,000, వార్డ్ మెంబర్ 30,000 రూపాయల చొప్పున ఖర్చు చేయుటకు గాను రోజువారీ వివరాలు సేకరించినందుకు, అంతేకాకుండా గ్రామాలలో పటిష్టమైన ఏర్పాట్లతో పర్యవేక్షణ జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మనకు చీమలకొండూరు, రెడ్డెనెక్తట, ముత్తిరెడ్డిగూడెం సెన్సిటివ్ గ్రామాలుగా మనం గుర్తించడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటిది మరి బ్యాలెట్ పేపర్లో ప్రింటింగ్ అనేది అయిపోయింది. అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల అధికారులకు సంబంధించి అందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. ఎన్నికల సంబంధించిన సామాగ్రి అంతా కూడా వచ్చేసింది. మనము 2వ విడతకు సంబంధించిన 30వ తేదీ నాడు మరి గ్రామ పంచాయతీ వారిగా రిజర్వేషన్ వివరాలను నోటీసు ప్రకటించి ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచి మరి నామినేషన్లను స్వీకరించే ప్రక్రియ ద్వారా ఎన్నికల ప్రక్రియ చేయబోతున్నాం. మరి మీ ద్వారా మరి మండలంలో మరి ఎన్నికలను శాంతియుతంగా, సామరస్యంగా, ఎలాంటి గొడవలు లేకుండా మరి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో మరి మనకు పరిపాలించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికి మరి ఎన్నికలు అనేటివి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఎన్నికలలో 100% పాల్గొని మరి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిందిగా మీ ద్వారా అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల 2025 సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలానికి సంబంధించి మరి ఈ యొక్క మండలము 2వ విడతలో మనము ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది నిర్ధారించడం జరిగింది. 30వ తేదీన ఎన్నికల ప్రక్రియ ప్రారంభించబడి మనకు మొదటి 3 రోజులు నామినేషన్ తీసుకోవడము, 4వ రోజు నామినేషన్ల పరిశీలన, మనం 7వ రోజు వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశము, 15వ రోజు అయినటువంటి మనం డిసెంబర్ 14వ తేదీన ఎన్నికల నిర్వహణ ప్లస్ అదే రోజు ఎన్నికలను ఫలితాలు ప్రకటించడము, సర్పంచి, వార్డు మెంబర్ల ఎంపిక, ఉప సర్పంచ్ ఎంపిక కూడా అదే రోజు జరుగుతుంది. మండలంలో ఉన్నటువంటి 34 గ్రామ పంచాయతీలలో మనకు 294 వార్డులకు మనము 294 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో మొత్తం 39,654 మంది ఓట్లు అనేది మనము ఇప్పటివరకు ఫైనల్ ఓటర్స్గా గుర్తించడం అనేది జరిగింది. ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ మండలంలో 11 క్లస్టర్ గ్రామాలలో మనం నామినేషన్లను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి మిగతా గ్రామాల వాళ్ళు కూడా క్లస్టర్ హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీకి వెళ్ళి మనము నామినేషన్లు అనేది వేయవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పటివరకు మనకు మండలంలో మరి ఈ యొక్క ఆదర్శ ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎంసీసీ కింద దీని పర్యవేక్షణ తహసీల్దార్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా ఎక్కడైనా కానీ మనము ఎంసీసీ వయలేషన్ అయితే వెంటనే పోయి దాన్ని పరిష్కరించడం కోసం కూడా ఎఫ్ఎస్టీ టీంలు వేయడం జరిగింది. ఎవరైనా సంఘటనలను రికార్డ్ చేయడం కోసం కూడా వీడియో సర్వేలెన్స్ విఎస్టీ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు పెట్టేటువంటి ఖర్చుకు సంబంధించి కూడా నిరంతరం పర్యవేక్షించడం కోసము ఏదైతే సర్పంచ్ అభ్యర్థి 1,50,000, అదేవిధంగా వార్డు మెంబర్ అభ్యర్థి 30,000 పరిధికి సంబంధించిన ఖర్చు పెట్టే విధంగా రోజువారీగా వాళ్ళ యొక్క ఖర్చుల వివరాలు అడగడము, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అకౌంట్స్ను కూడా పర్యవేక్షించడం కోసం కూడా మరి ఎక్స్పెండిచర్కి సంబంధించిన అబ్జర్వర్ ప్లస్ ఎన్నికల అకౌంట్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి మండలానికి సంబంధించినటువంటి కొన్ని సున్నితమైనటువంటి అతి సున్నితమైన గ్రామాలను కూడా గుర్తించినాము. గత యొక్క ఎన్నికల ప్రక్రియను బట్టి మనకు బసవాపురము, బియ్యం తిమ్మాపూరు, గొల్లెపల్లికి సంబంధించినటువంటి గ్రామాలు,